సినిమా విడుదలకు ముందు మ్యూజిక్ డైరెక్టర్ ఇష్యూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడానికి శామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్, తమన్ వంటి పలువురు సంగీత దర్శకుల సహాయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ చర్య దేవిశ్రీ ప్రసాద్ ను బాధించిందని ఓ సినిమా ఈవెంట్ లో పరోక్షంగా దీని గురించి డిఎస్పీ ఓపెన్ అయిపోయాడు. చివరికి ఈ సినిమాలో డిఎస్పీ బీజిఎం తో పాటు శామ్ సిఎస్ స్కోర్ ను కూడా వాడుకున్నారు మేకర్స్. 90% బ్యాక్గ్రౌండ్ స్కోర్ తనదేనని శామ్ సిఎస్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు శామ్ సిఎస్ డిఎస్పీ వర్షన్ లో ఓఎస్టీ బయటకు రావడంతో శామ్ వాదనలపై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. 16 నిమిషాల 18 సెకండ్ల నిడివితో మొత్తం 18 ట్రాక్స్ ను శామ్ షేర్ చేశాడు. మరోవైపు డిఎస్పీ ఓఎస్టీ జూక్ బాక్స్ నిడివి 33 నిమిషాల 29 సెకండ్లు. అంటే కీలకమైన సన్నివేశాలతో సహా సినిమాకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను డిఎస్పీ సమకూర్చారు. శామ్ సిఎస్ కూడా కీలక సన్నివేశాలకు స్కోర్ కంపోజ్ చేశాడని, కానీ అతను చెప్పినట్లు 90% కాదు అని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప సినిమా హిట్ అయినా కూడా ఎక్కడో అక్కడ చిన్న పెద్ద ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. మొన్నే కదా రేవతి మరణంతో అటు గవర్నమెంట్ కూడా చెడ్డైపోయారు పుష్ప టీం. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా శామ్ కోల్డ్ వార్ కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఏవి ఎలా ఉన్నా కానీ సినిమా మాత్రం 2000 కోట్ల కనెక్షన్స్ కి అతి దగ్గరలో ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.